నాకు వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ఏంటది ఆంటీ నాకు వాంతి వచ్చేస్తుంది, ఒక బెగ్గర్ని హిందూ గాడికి వాడావా, దే ట్యాగ్డ్ బీజేపీ అన్నమాట నా ఈ రీల్కి. స్లిప్పర్ చెబుతో కొడుతున్నారట. సిగ్గు చెరపు ఏమీ లేదు. ఎవరు తిట్టినా పట్టించుకోవద్దు. హలో ఎవ్రీవన్, ఏంటి ల్యాప్టాప్ పెట్టుకున్నాను, ఏదైనా వర్క్ రిలేటెడ్ బ్లాగ్ అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. సో అది కూడా మర్చిపోయే అంత ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అండి. ఆగలేకపోతున్నాను, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎస్, సింపుల్. ఈ టాపిక్ ఏంటంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవటం. నాకు అర్థం కాలేదు. ఎస్ అంటే నాకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ని నేనే మీకోసం చదవటం. సో చూసే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నేను ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నాను. చాలా రోజులుగా ఇన్స్టాలో ఉన్నాను. ఈ మధ్యలోనే నేను యూట్యూబ్ వచ్చాను అని. సో ఇన్స్టాలో ఐ హ్యావ్ తమిళ్ అండ్ తెలుగు పేజ్. సో అఫ్ కోర్స్ తెలుగు ఇస్ అమ్మ అమ్మడు అండ్ తమిళ్ ఇస్ మెడ్రాస్ మామీస్. ఆల్మోస్ట్ తమిళ్ నేను స్టార్ట్ చేసి ఒక 7-8 years ఈజీగా అవుతుంది. తెలుగు ఒక 3-4 years అవుతుంది. సో ఈ రెండు ఇన్స్టాగ్రామ్ పేజ్లోని నాకు వచ్చిన నెగటివ్ కమెంట్స్ అయితే అబాబాబాబాబాబాబా, నేను పెట్టిన పోస్టుల కన్నా 10 రెట్లు ఎక్కువ. సో కొన్నిసార్లు అయితే చెవులో బ్లడ్ వచ్చేస్తుంది. కానీ మీకు ఒకటి చెప్పాలి, యాక్చువల్లీ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేనైతే ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ కమెంట్కి కూడా రియాక్ట్ అయింది లేదు. లెట్ ఇట్ బట్ ఎక్సెప్ట్ లైక్ చాలా బూతులు వాడతారు, లైక్ అలాంటి ఒక్కటి ఐ విల్ డెలీట్ ఇట్. యాక్చువల్లీ కొన్ని మేబీ నేను చూడకుండా ఉండొచ్చు ఇన్ మై పేజ్ స్టిల్, ఆర్ డెఫినెట్లీ బ్యాడ్ వర్డ్స్ వస్తే వరకు ఐ విల్ డెలీట్ ద కమెంట్. బ్యాడ్ వర్డ్స్ లేకుండా నన్ను బూతులు తిట్టారనుకోండి, లైక్ పంది కుక్క అవన్నీ నాకు, బికాస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్, అవన్నీ ఉంచుతాను. బీప్ వర్డ్స్ వరకు రిమూవ్ చేస్తాను. ఆ అన్ని కమెంట్స్ అట్లా బ్యాడ్ వర్డ్స్ వాడకుండా కానీ నాకు కానీ కమెంట్స్ పెట్టుంటే ఇప్పటికీ నా పేజ్లో అలానే ఉంటాయి. నేను డెలీట్ కూడా చెయ్యను. కాకపోతే కొన్నిటికి ఇఫ్ ఐ డోంట్ అగ్రీ టు వాట్ దే ఆర్ సేయింగ్ లైక్ కొట్టను. బట్ చాలా వాటికి నేను చాలా పాజిటివ్గా తీసుకొని లైక్ కూడా కొట్టి కమెంట్ కూడా రిప్లై బ్యాక్ చేస్తున్నాను. సో నేను ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానంటే, చాలామంది నా ఫ్రెండ్సే వాళ్ళకి ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో ఉంది, బట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ రారు సోషల్ మీడియాకి. నేను ఎందుకని అడిగితే నెగటివ్ కమెంట్స్ వస్తాయి కదా అంటారు. నేను ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ మీరు సోషల్ మీడియాకి రండి రాకపోండి, ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు ఇన్స్టాలో ఉన్నా మీరు బయట ఉన్నా మిమ్మల్ని తిడతారు కదా, డెఫినెట్లీ మనల్ని లైక్ ఎవ్రీడే డే టు డే ఎవరైనా తిడతారు, బికాజ్ అందరికీ నచ్చరు. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్, డోంట్ కేర్ అబౌట్ జడ్జింగ్. మనమే వీ నో అవర్ లిమిట్స్. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలుసు. డెఫినెట్లీ వెన్ మై హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ దే ఆర్ ఫైన్ విత్ ఇట్, ఐఎమ్ ఓకే. వీళ్ళకి నచ్చకుండా నేను చేస్తారంటే చెయ్యను. బట్ బయట వాళ్ళు తిడతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం. ఎప్పుడు నెగటివ్ కామెంట్స్ని పెద్దగా పట్టించుకోవద్దు, బికాజ్ అలా పట్టించుకుంటే వీ కెన్ నెవర్ లివ్ అవర్ ఓన్ లైఫ్. బికాజ్ వీళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు, ఎక్స్కి నచ్చినట్టు, వైకి నచ్చినట్టు నేను ఉండాలంటే దెన్ ఐఎమ్ లివింగ్ ఎక్స్ లైఫ్, వై లైఫ్, జెడ్ లైఫ్ కానీ యశోద లైఫ్ కాదు. ఇది యాక్చువల్లీ యాక్టర్ కమల్ హాసన్ ఒకసారి బిగ్ బాస్లో చెప్పాడు, నాకైతే చాలా నచ్చింది అది. ఐ రియలీ టేక్ దట్ ఇన్ టు మై లైఫ్. సో ఈ సోదంతా కాదు, కానీ నాకు వచ్చిన నెగటివ్ కమెంట్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ అది ఈ వ్లాగ్ అన్నమాట. సో వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఫస్ట్ రీల్ చూద్దాం. ఈ రీల్ చూడండి. లేవాలి, నా వల్ల కాలేదు, యాతన, నరక యాతన, లేవాలి, లే. సో ఈ రీల్ చూసారు కదా, ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను ఇట్లా కింద కూర్చొని పైకి లేస్తూ అవుతుంది, నీ వల్ల అవుతుంది అనేసి వెంకటేష్ మూవీ డైలాగ్తో చేశాను. దీనికి నాకైతే ఫుల్ బాడీ షేమింగ్ కమెంట్స్. ఒక కమెంట్ చదువుతాను, ఆల్ విల్ బీ గుడ్ ఇఫ్ షీ స్పెండ్స్ మోర్ టైమ్ మూవింగ్ హర్ బాడీ దెన్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ గాసిపింగ్ అండ్ చాటింగ్. అంటే ఇది పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఒకే చోట్ల కూర్చొని వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడేదానికి అటు ఇటు నడిస్తే తగ్గి ఈ ప్రాబ్లమ్స్ ఉండదు కదా అని ఒక నన్ను తిట్టారు. నేను రిమూవ్ చేయలేదు, నేను దానికి ఏం మెసేజ్ కూడా పెట్టలేదు, బికాజ్ ఇట్స్ యాజ్ ఐ సెడ్ నేను అస్సలు రియాక్ట్ అవ్వను.
కాకపోతే కొన్ని అయితే నిజంగా కామెడీ ఉంటుంది. వాళ్ళు తిట్టినా గూడా అది స్క్రీన్ షాట్ తీసి మా ఫ్యామిలీ గ్రూప్‌లో పెట్టి మేము నవ్వుకుంటాం అనమాట. సో, నాకు తెలిసి ఇది కూడా అలా స్క్రీన్ షాట్ తీసి పెట్టిందే. అందుకే నేను ఇది చదువుతున్నాను. సో, యెస్. నాకు యాక్చువల్లీ ఇంకొకటి చెప్పాలి. కొన్ని కొన్ని నెగెటివ్ కామెంట్స్ చూసినప్పుడు నాకు వాళ్ళని చాలా పాపం అనిపిస్తది. బికాజ్ దాంట్లో ఉన్న కామెడీ అస్సలు తీసుకోలేరనమాట. సో, వాళ్ళు కామెడీ కూడా తీసుకోకుండా వాళ్ళు నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు. నాకే అర్థం కాదు వాళ్ళు ఎందుకు తిడుతున్నారని ఫస్టు. ఓహ్! దీంట్లో ఇలాంటి ఒక యాంగిల్ ఉందా అని తెలుస్తది. నాకు నిజంగా పాపం అనిపిస్తది. బికాజ్ మేబీ హ్యూమర్‌ని కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఇన్ థర్ లైఫ్. మేబీ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఎల్స్ అని ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో, అలా కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ చూడండి. సో, ఈ రీల్‌లో చూసారంటే బాబు మోహన్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా పిల్లలు ఇలా టీ షర్ట్స్ వేస్తే నాకెందుకో నేను అంటాను మామగారులో బాబు మోహన్ లాగా టీ షర్ట్స్ డ్రెస్ వేసుకున్నామని ఇట్లా లాంగ్ టీ షర్ట్స్ వేస్తారు కదా! సో, అలా నేను ఇండియాకెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్ ఏదో తీసుకెళ్ళలేదు. మా అక్క వాళ్ళ పాప దున్నింది. ఇది వేసుకొని నడుస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇది బాబు మోహన్ లాగా కదా అని చెప్పేసి నేను ఊరికే వీడియో తీయమని చెప్పి మా అక్కని ఐ జస్ట్ కంపేర్డ్ బాబు మోహన్‌కి దీనికి. కాకపోతే దీనికి నెగెటివ్ కామెంట్స్ ఎందుకొస్తాయో చెప్పండి చూద్దాం. దీంట్లో ఏం తప్పంటే వాళ్ళు చూసింది నేను దీనికి ఆడియో అప్పుడు ట్రెండింగ్ వచ్చి 'రఘుపతి రాఘవ' ట్రెండింగ్. అది పెట్టాను. దానికొచ్చాయి చూడండి కామెంట్స్. హౌ డేర్ నువ్వు హిందూ గాడ్‌ని అంటే నాకు అర్థం కాలే. అంటే ఒక బెగ్గర్‌ని హిందూ గాడ్‌కి వాడావా? మీరు నమ్మరు. దే ట్యాగ్డ్ బీజేపీ అనమాట నా ఈ రీల్‌కి. అండ్ ఐ ఆల్సో గాట్ మెసేజెస్ పర్సనల్ మెసేజెస్. ఇప్పుడది రిమూవ్ చేస్తావా? లేదంటే నీ అకౌంట్ హ్యాక్ చేస్తానని. నాకు కొంచెం ఫస్ట్ భయమేసింది. దెన్ ఐ వాస్ లైక్ పే అని చెప్పి నేను రిమూవ్ చేయలేదు. ఇప్పటికి నా ఫీడ్‌లో ఉంటుంది. యాక్చువల్లీ కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏందంటే ఇలా తిట్టడం మొదలుపెడితే మన రీల్ బాగా వైరల్ అవుతది. సో, ఐ థింక్ ఇది కూడా చాలా మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఈ రీల్‌కి కూడా. నెక్స్ట్ రీల్ చూడండి. No, it's coming off. Really? It's coming ఇంక off. రాదు సామ్. I'm pulling it off. సరే పుల్ చేయి చూద్దాం. You just wash off the rest. వాష్ ఆఫ్. You wash it off. It's coming off. Stop being so dramatic, Amma. డ్రామాటిక్ ఏందే పాపం అక్కడ ఉన్నదే 4 జుట్టు. I know, I'm breaking my fingers through this one. పోయింది సార్. Daddy. The water తెచ్చి తీసి. Get him water. Get the అసలు డాడీ తల మీద స్లైమ్ ఎందుకు వేయాలనిపించింది? I thought he was fully bald. సో చూసారు కదా ఈ రీల్ వచ్చి మా పాప ఏదో ఆడుకుంటూ స్లైమ్ తీసుకొచ్చి వాళ్ళ డాడీకి పెట్టింది. కానీ తీయటం రాలేదు. అప్పుడు నేను వెంటనే ఫోన్ ఉండింది కదా! ఆఫ్‌కోర్స్ మన చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది. నేను వెంటనే రికార్డ్ చేసేసి నవ్వుకుంటూ పెట్టాను. దిస్ లాట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో మిలియన్ వ్యూస్ దాటినవి. కానీ దీంట్లో నన్ను ఎలా తిట్టారంటే నా పేరెంటింగ్ గురించి. ఇలా నా పిల్లల్ని పెంచుతావు, తండ్రికెళ్ళి స్లైమ్ పెట్టింది. వామ్మో! వాళ్ళ దానికే కదా పెట్టిందండి. మీ తల్లో పెట్టినట్టు ఎంత ఫీల్ అయ్యారో పాపము. సో, నన్ను కాకుండా మా పిల్లల్ని కూడా తిట్టారు. నేను అది కూడా పట్టించుకోను. బికాజ్ నేను మా ఇంట్లో వాళ్ళు తిడితేనే పట్టించుకోను. ఊర్లో వాళ్ళు తిడితే పట్టించుకుంటానా? ప్రౌడ్ కదా! నా గురించి నేనే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. యాక్చువల్లీ సో, దీనికైతే ఫుల్లు తిట్టారు. ఆఫ్‌కోర్స్ బ్యాడ్ వర్డ్స్ కూడా వాడారు. కొన్ని డిలీట్ చేశాను. కొన్ని డిలీట్ కూడా చేయలేదు. సో, స్లైమ్ పెట్టి పాప ఎంజాయ్ చేసినందుకు ఇలానా పెంచుతారు, తండ్రిని ట్రీట్ చేసే బట్ అగైన్ ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్ ఆల్సో. ఒక 10-20% బ్యాడ్ వచ్చినా చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తాయి కదా! దట్ విల్ కీప్ అస్ గోయింగ్. లైక్ దీంట్లో వచ్చి చాలామంది సో నైస్, వీళ్ళ నాన్న అస్సలు కోపపడట్లేదు, ఇదే మా నాయన అయితే వీపు వాయించేసి ఉంటాడని లైక్ ఫన్నీ ఉంటాయి కమెంట్స్ అన్నీ. సో, ఆ సైడ్ కూడా మనం చూడాలి కదా! సో, సో నెక్స్ట్ రీల్ చూద్దాము. యెస్, ఈ రీల్ వెళ్ళి చూడండి. అన్నంలో మష్రూమ్ కర్రీ, మసాలా వడ పులుసు, ఇలా హైవేలో డ్రైవ్ చేస్తూ ఇలా అన్నం కలుపుకొని తింటూ ఉంటే వావ్! మెక్డొనాల్డ్స్, టాకో బెల్ అన్నీ వేస్తూ ఇలా వేడి వేడి అన్నంలో మష్రూమ్ పులుసు అండ్ మసాలా వడ పులుసు. రండి ఫ్రెండ్స్. సో, ఈ రీల్ చూసారంటే మేము న్యూయార్క్ నుంచి మా ఊరికి వచ్చేటప్పుడు మా అత్త కొడుకు వచ్చి ఏదో మసాలా వడ పులుసు అవి ఇచ్చాడు. నిజంగా తింటూ ఉన్నాం. యాక్చువల్లీ వ్లాగ్ కోసం, రీల్ కోసం కాదు. తింటూ ఉన్నప్పుడు ఫన్నీగా ఉంటుందని రీల్ చేసి పెట్టాను. దీనికి చేత్తో ఇలా తింటావా కలుపుకొని, స్పూన్ లేదా ఏంటది ఆంటీ నాకు వాంతి వచ్చేస్తుంది,
లైక్ మోషన్ సిక్నెస్ లైక్ ఏయ్ యాడ దొరికిన సంతరా ఇదే ఇదిగోండి అలాగే చచ్చిపో ఆంటీ అంట. "ఆ, తిన్నందుకు ఏమరా నన్ను చంపేశారు." తింటున్న మసాలా వడ పులుసు మష్రూమ్ కర్రీ అనుకుంటా, దానికి అలాగే చచ్చిపో ఆంటీ. వామ్మో, వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను చెప్పాలి, చెప్పు. నేను ఈ నెగటివ్ కమెంట్స్ని ఇంత పాజిటివ్గా ఎందుకు తీసుకుంటున్నానంటే, ఈ క్రెడిట్ మొత్తం మా అమ్మకి చేరుతుంది. ఎందుకంటారా, మా అమ్మ నన్ను ఇలా ఉండమని చెప్పలేదు. మా అమ్మ తిట్టినట్టు మీరెవ్వరు తిట్టలేరు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను తిట్టి తిట్టి తిట్టి, మా ఇంట్లో ఎక్కువ తిట్టింది నన్నే, ఎక్కువ కొట్టింది కూడా నన్నే. సో అలా నా బాడీని స్ట్రాంగ్ చేశాను కాబట్టి మీరు ఎవరు తిట్టినా నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మా అమ్మ కన్నా మీరు తక్కువే తిడుతున్నారు. మా అమ్మ తిట్టుద్ది చూడండి. అసలు బాడీ షేమ్ అన్న వర్డ్ ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లో మన పేరెంట్స్కి బాడీ షేమ్ అన్న వర్డ్ తెలియదు. కానీ వాళ్ళు చేసేది మొత్తం బాడీ షేమే. అంటారు కదా, మా అమ్మ తిన్నా తిట్టుద్ది, తినకపోయినా తిట్టుద్ది. సో థ్యాంక్ యూ అమ్మ, నీ వల్లే నేను ఎంత స్ట్రాంగ్ లేడీ అయ్యాను. మా అమ్మ పైనుంచి ఇంటూ నన్ను ఇలా కూడా వాడుకుంటున్నావు అని తిట్టుద్ది కాకపోతే. సో మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ తిట్టుంటారు కదా, అలా తిడితే నాకు కమెంట్స్లో పెట్టండి ఏమేమి తిట్టారో. మా అమ్మ అయితే పందిదానా, కొన్ని అయితే మరి చెప్పలేని బయటికి, బీప్, పొరికి, తమిళ్ వర్డ్స్ కూడా వాడుతుంది మా అమ్మకి. అంటే తెలుగు తమిళ్ అట్లా ఏమీ భేదాలు లేవు, నోటికి ఏదొస్తే అది తిడుతుంది. మా అక్కలు అందరూ కొంచెం తిన్నగానే ఉంటారు, నేనే ఒక్కదాన్ని చిన్నప్పటి నుంచి. మా చుట్టాలు అంటారు, దీని నోటికి వసపోసినవా అంటే మా అమ్మ చెప్తుంది చిత్తకార్తెలో పుట్టింది అనేసి. సో అందుకే నోరు వచ్చిందని తిడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హౌ డిస్గస్టింగ్, దెర్ ఇస్ నథింగ్ వర్త్ ఎనీ అప్రిసియేషన్ బీయింగ్ ఓవర్ వెయిట్. ఓకే, ఈ కమెంట్ దేనికో రీల్ చూడండి ఫస్ట్. సో చూసారు కదా, ఈ రీల్ ఏంటంటే నేను ఊరికే ఫన్నీగా దీవాళికి ట్రాన్స్ఫర్మేషన్. యూజువలీ అందరూ 100 kg నుంచి 70 kg. నాకు నిజంగా అలా చెయ్యాలని పుట్టినప్పటి నుంచి ఆశ ఉందండి. కానీ ఒక్కరోజు కూడా నాకు అలా అవ్వలేదు. నేను వెయిట్ పెరుగుతూనే పోతున్నా కానీ తగ్గట్లేదు. ఫన్నీ ఉంటుందని. కోర్స్ నా రీల్ ఇస్ ఆల్ అబౌట్ కామెడీ. ఇలా పెట్టాను, ముందు 70 ఉంటాను, తర్వాత 100 అయ్యారని. దానికి పెట్టిన కామెంటు, హౌ డిస్కస్టింగ్, దెర్ ఇస్ నథింగ్ వర్త్ ఎనీ అప్రిసియేషన్ బీయింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. యూ ఆర్ ఓన్లీ ప్రోన్ టు 100 డిసీజ్. ప్లీజ్ డోంట్ ప్రమోట్ నాన్ సెన్స్ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ సోషల్ మీడియా, షేమ్ఫుల్. అంటే ఇప్పుడు నన్ను చూసి అందరు లావెక్కుతారా? నాకు అర్థం కాలేదు. ఇది పెట్టారు, దీనికి 2 డెలీట్ చేయలేదు, ఉంది కమెంట్. ఈ వీడియోస్కి అన్నిటికీ అలానే నన్ను తిట్టారు చాలా వరకు. అఫ్ కోర్స్ అగైన్ ఇంకొకటి, oops, you will can die because of eating this much sugar. Oops, you smart lady, you did not know about high cholesterol, sugars అని నవ్వి సింబల్ పెట్టారు, పాపం మంచివాళ్ళు. సో ఈ కమెంట్కి చాలామంది నేను రియాక్ట్ అవ్వను కదా. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా నెగిటివ్ కమెంట్స్కి నేను రియాక్ట్ అవ్వను కాబట్టి నా ఫాలోవర్స్ చాలామంది దానికి రిప్లై చేస్తారు నాకు సపోర్టివ్గా. సో ఇలా పెట్టినప్పుడు చాలామంది, హే వై డోంట్ యూ సీ ద హ్యూమర్ సైడ్ ఆఫ్ ద రీల్ అని ఇట్లా చాలా పెడతారు, లైక్ సో దట్ ఈస్ సంథింగ్ వెరీ నైస్. ఇంకొకటి మీరు గమనించుండొచ్చు, ఇది చూసేటప్పుడు కళ్ళు ఇలా ఇలా అంటున్నాం, ఈ మధ్య కళ్ళు సరిగ్గా అనిపించట్లేదు, గ్లాసులు పెడితే మరీ ముసల్దాన్ అనుకుంటారని నేను పెట్టట్లేదు. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇదే సేమ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోకే, what can you expect from such typical aunties on social media? They don't get attention from the husbands, wammo, at home, so they come here with క్రాప్స్ అండ్ షిటీ కంటెంట్ అని. అంటే మా ఆయన ఇంట్లో నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటూ నా లైఫ్ని గడుపుతున్నాను వాళ్ళు అనుకొని పాపం పెట్టారు. మా ఆయన కానీ ఇది వింటే ఫీల్ అవుతాడు పాపము. సో దీనికి సపోర్ట్ కమెంట్ కూడా ఒకటి దీంట్లో కనిపించింది కాబట్టి చెప్తున్నాను. దట్ వాస్ ఫనీ, ఇగ్నోర్ దోస్ విత్ జీరో సెన్స్ ఆఫ్ హ్యూమర్, కెన్ వి జస్ట్ స్టాప్ బీయింగ్ క్రిటికల్ ఆన్ ఎవ్రీ కార్నర్, కీప్ పోస్టింగ్ క్వీన్. వావ్, సి ఇలాంటి కమెంట్స్ కోసమే ఐ డూ రీల్ అని చెప్పను, నాకు ఇష్టం కాబట్టి రీల్ చేస్తాను. బట్ ఇలాంటి పాజిటివ్ కమెంట్స్ రియల్లీ కీప్ అస్ పుషింగ్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫర్ షూర్, అండ్ యూ విల్ అగ్రీ. ఇంకొకటి ఎమోజీ కూడా పెట్టింది వాంతి వచ్చేటట్టు. ఇమాజిన్ హౌ డీజెనరేట్ షీ ఈస్ టు ఈట్ అన్హెల్దీ. లడ్డు తిన్నానండి దీవాళికి, అంతే ఈ రీల్లో మీరు చూసారు కదా, లడ్డు. ఈట్ అన్హెల్దీ విత్ ఆల్ దట్ ఎక్స్ప్రెషన్. యావరేజ్ ఉమెన్ ఆన్ సోషల్ మీడియా ట్రయింగ్ టు లుక్ క్యూట్. నేను ట్రయింగ్ టు లుక్ క్యూట్. రీల్లో టీషర్ట్లో నా పొట్ట చూసారా? ఏ మాత్రమైనా క్యూట్గా ఉన్నానా? బట్ మీ కళ్ళకి క్యూట్గా అనిపించినట్టున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఈ రీల్ చూడండి. సో పెళ్ళికి మనం ఇట్లా రింగ్ తిప్పుతాం. ఇప్పుడు సింక్ ఇది కూడా ఎవరినో చూసి కాపీ కొట్టిన రీల్, బట్ యునో పాప వాళ్ళు నన్ను సో దీనికి పెట్టారు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిందూ రిచువల్స్, యు ఆర్ ఫిట్ టు క్లీన్ ద సింక్ ఇన్ అండ్ మ్యాన్ హోల్ అట. ఓ మై గాడ్, నువ్వు సింక్ కడగడానికి మ్యాన్ హోల్ కడగడానికి మాత్రమే పెట్టారు. నిజంగా అండి గొప్ప అండి. నేను సిగ్గు శరం ఏమీ లేదు, ఇట్లాంటి దానికి అస్సలు రియాక్ట్ కాలేదు. నాకు నిజంగా నవ్వు వస్తుంది వాళ్ళు మ్యాన్ హోల్ చెప్పినందుకు. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ నేను మ్యాన్ హోల్ తప్పేమంది కడగ. ఈ యుఎస్ లో ఏది తప్పు కాదు, అన్ని చేస్తున్నావు, అది చేయలేమా? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. సో అవును, ఈ రీల్ కి చాలా మంది నన్ను తిట్టారు, హిందూ రిచువల్స్ ని నేను పాడు చేస్తున్నాను అనేసి. ఏంటి, ఆ ఉంగరంలో చేయి పెట్టి సింకులో పెట్టాను. సింకులో పెట్టేది కూడా ఒక నేరం, ఆ చేయి పెట్టి ఇది చేయటం. ఎనీవే, ఇంకొకటండి, ద ఫైనల్ రీల్. అగైన్ నాకైతే ఓపిక లేదు, ఇంకటితో ఆపేద్దాము. మీకు ఇట్లాంటి వ్లాగ్ నచ్చిందంటే కమెంట్ చేయండి, మనం పార్ట్ 2 చేద్దాం. బికాస్ తిట్లకి కరువే లేదు నా పేజ్లో, ఇష్టం వచ్చినట్టు తిట్టారనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా మీరు తిట్టాలంటే తిట్టండి సుమి, చెప్పా కదా, సిగ్గు చీము ఏమీ లేదు. బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ బై మై మదర్ కుందూరు జయమ్మ. లాస్ట్ ఈ రీల్ వెళ్ళి చూడండి. మా అక్క మనవరాలు చెకోడి అండి, ఫన్నీగా అట్లా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేద్దామని చేశాను. యాక్చువల్లీ అవని పాప దీని పేరు. సో వాళ్ళ అమ్మ కూడా ఉండిందండి, వాళ్ళ అమ్మే వీడియో తీసిందేమో నాకు తెలిసి. సో ఇఫ్ ఐ వాచ్ వీడియో లైక్ దిస్ ఐ గెట్ సో యాంగ్రీ దట్ ఐ హ్యావ్ టు హిట్ విత్ స్లిప్పర్స్. చెప్పుతో కొడతారట. వామ్మో అవని, నువ్వు పెద్ద అయ్యాక ఈ వీడియో చూస్తే ఇట్లా అనొద్దు అవని. ఐ డోంట్ కేర్ ఇఫ్ మై కమెంట్ ఇస్ హర్ట్ అని పెట్టింది. నేను దానికి రిప్లై పెట్టానండి. ఐ సెడ్ ఇట్ డజంట్ హర్ట్ అండి, ఇట్స్ యువర్ ఒపీనియన్, వై నాట్ కదా. ఆ ఒపీనియన్ నాకెందుకు హర్ట్ అవుతా, అది మాత్రం పెట్టారు రిప్లై. సో పాపది చెప్తారండి బాడీ షేమింగ్. నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీలో మాకు పుట్టుకతోనే వచ్చిందనమాట. నేను తర్వాత తన చెకోడి తనకి ఇచ్చేసానండి, కానీ అది రీల్లో నేను పెట్టలేదు. బికాజ్ నన్ను మంచిగా చూపించుకోవడం నాకు నచ్చదు, ఇలానే చూపించుకొని తిట్లు తినడం నాకు చాలా ఇష్టము. సో ఎస్, నాకైతే ఓపిక అయిపోయిందండి యాజ్ యూజువల్. సో చూసారు కదా ఈ నెగటివ్ కమెంట్స్కి నేను ఎలా రియాక్ట్ అవుతానో. సో మీరు కూడా ఇలానే లైఫ్లో మిమ్మల్ని ఎవరు తిట్టినా పట్టించుకోవద్దు, అలా అనుకుంటూ వెళ్ళిపోండి. యుల్ బి వెరీ 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 హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటి మెసేజ్ చెప్పడం నాకు నచ్చదు, కానీ నేను మంచి మెసేజ్ చెప్పినా మీరు తీసుకోరు. సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే పార్ట్ 2 చూడాలనుకుంటే కమెంట్లో కమెంట్ చేయండి. స్టే పాజిటివ్ యాజ్ ఆల్వేస్.